బెట్టింగ్ యాప్స్ ప్రమోషనల్ కు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేశారు. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నితి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. నిర్మల్ జిల్లా తానూరులో యూరియా కోసం రైతులు బారులు తీశారు. క్యూ లైన్లలో నిలబడలేక చెప్పులను వరుస క్రమంలో పెట్టారు. అధికారులు అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సొసైటీలకు యూరియా వచ్చిందన్న వార్త తెలియగానే రైతులు ఇలా ఒక్కసారిగా ఎగబడుతున్నారు. మరోసారి విచారణకు రావాలంటూ జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా తాను ఇవాళ విచారణకు హాజరు కావటం లేదని కమిషన్ కు హరీష్ రావు సమాచారం అందజేశారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లనుండటంతో మరో రోజును విచారణకు హాజరవుతానని జస్టిస్ పి చంద్రఘోష్ కు సమాచారం అందజేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకునే నాదుడు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని ఓ పండుగలా మార్చితే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలోనే అన్నదాతలు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు. వానాకాలం సాగు పనుల్లో తనమునకలై ఉండాల్సిన రైతన్న యూరియా బస్తాల కోసం క్లూ నెలలో పడిగాపులు కావాల్సిన దుస్థితి వచ్చిందని కవిత అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో పౌర్ణమి సందర్భంగా రాహుకేతు దత్తక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారి సర్పసైన రూప దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. అభిషేకాలు, ద్విపక్ష పూజలు, ముడుపుల కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు భక్తుల శరణు వేడుకలతో మారుమోగుతున్నాయి. ఏపీలో మరో రికార్డ్ సాధనకు రంగం సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా వంగాయగూడెంలో క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సుష్మిత ట్రేడర్స్ ఫర్నిచర్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటల కారణంగా సమీప ప్రాంతంలో భారీగా పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఈఎస్ఐ హాస్పిటల్ను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మౌలిక వసతులు, సిబ్బంది పనితీరు పరిశీలించారు. విధుల్లో అలసత్వం ఉపేక్షించబోమని హెచ్చరించారు. సిబ్బంది కొరత, సదుపాయాల లోపాలను గుర్తించి త్వరిత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపాలిటీ కార్మికులు, చిరు వ్యాపారులకు ఈఎస్ఐ కార్డులు జారీ చేసి అత్యవసర చికిత్సకు ఉపయోగించేలా అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుల్లమ్మ దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చారు. పండ్లు, కూరగాయలతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని కోరుకున్నారు. దేవస్థానం దాతలు భక్తుల సహకారంతో వివిధ రకముల పండ్లు, కూరగాయలతో అమ్మవారి అలంకరణ ఏర్పాట్లు జరిగింది అని ఆలయ కమిషనర్ తెలిపారు. ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్కి నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. కొద్ది నెలల క్రితం రిటైర్ అయ్యారు. అయితే ఆయనకు నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి భారత్ చేరుకున్నారు. ఆయన 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించారు. ఇందులో ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, సమీబియా దేశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రెజిల్లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఈ పర్యటన సమయంలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలు జలపరిచే దిశగా ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించేందుకు, గ్లోబల్ సౌత్లో భారతదేశ ప్రభావాన్ని పెంచేందుకు దృష్టి సారించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించి వార్త మరోసారి హల్చల్ చేసింది. విద్యార్థులు ఉద్యమం చేస్తున్న సమయంలో వాళ్లను కాల్చి చంపేయాలని షేక్ హసీనా భద్రతా దళాలకు ఆదేశాలు ఇచ్చినట్లు బీబీసీ తన నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరోసారి భారత్కు విజ్ఞప్తి చేసింది. మనస్సాక్షి ప్రకారం షేక్ హసీనాను అప్పగించాలని కొత్త అభ్యర్థన చేసింది. నైతిక విలువలను కట్టుబడి అప్పగించాలని కోరింది.
ఉత్తర భారత వాసులను భూకంపం వణికించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. హర్యానాలోని గజ్హర్కు ఈశాన్యాన 3 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరోసారి ఇరాన్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలోనే బెదిరింపులు రావటం ఆందోళనను రేకెత్తిస్తుంది. ఈ క్రమంలోనే ట్రంప్పై ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి జావద్ లారిజాని హెచ్చరించారు. సన్బాత్ చేసే సమయంలో డ్రోన్తో అటాక్ చేయవచ్చని బెదిరింపులకు పాల్పడ్డారు. అమెరికాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలో గత వారం వరద విధ్వంసం సృష్టించగా తాజాగా న్యూ మెక్సికోలోని రుయిడోసోలోనూ ఆకస్మిక వరదలు ముచ్చెత్తాయి. దీంతో అధికారులు అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వరద నీటి ప్రవాహానికి 2 చిన్నారులతో సహా 3 ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకుపోయారని మేయర్ లిన్ కాప్రోడ్ తెలిపారు.